నమస్తే అన్న. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు రాగి సత్యనారాయణ అండి. నేను ఇక్కడ ప్రభాత్ నగర్ ఎర్రగడ్డ నివాసిని, ఇక్కడనే లోకల్. చెప్పండి. సో ఎట్లా ఉందని మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తూ ఉంది కదా, సో మరి ఎట్లా ఉంది, ఏ పార్టీ గెలిచేటట్టు అనిపిస్తా ఉంది ఇక్కడ? మేమైతే అనుకుంటున్నామండి సార్ 100% బీజేపీ గెలుస్తుందని. లంకాల దీపక్ రెడ్డి గారిని ఎవరినో క్యాండిడేట్ని డిసైడ్ చేశారు వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి. 100% అయితే అతనే గెలుస్తాడు మాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇంతకుముందుకు కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది అంటారు, వీళ్ళు చేసింది వాళ్ళు చేసి. ఇప్పుడు వాళ్ళే అంటారు మా కాంగ్రెస్ ఏం చేయలే అంటారు, మొత్తం మోసం చేసింది, అసలు ఇన్ని రోజులు పరిపాలన చేసింది ఏం చేయలేని వాళ్ళే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ ఏమంటారు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది, అసలు ఏం చేయలే, కేసీఆర్ దాచుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి అంటారు. అట్లాంటప్పుడు వాళ్ళే అనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు దొంగలు ఒకళ్ళు దొంగ అనుకున్నప్పుడు ఒక్కసారి అయితే మాకు అవకాశం ఇవ్వలే, ఈసారి మాకు అవకాశం ఇచ్చినాకో మేము ఏందనేది చూపిస్తారని వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటే 100% అవుతుందని నేను అనుకుంటున్నామండి. ఎందుకు అనుకుంటున్నామంటే సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉంటేనే, ఇప్పుడు ప్రజలకు ఏమైనా కావాలంటే అధికారంలో ఉంటే ఏం రావు. వాళ్ళని అధికారంలో మనము మెడల్ వంచాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే మనకు లబ్ధి పొందుతారు, ఏదైనా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అభ్యర్థులలో ఇప్పుడు దీపక్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, సునీత గారు, సో అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది అన్న వీళ్ళ ముగ్గురు? వ్యక్తిగతంగా చూసుకుంటే ఇప్పుడు సునీతమ్మ గురించి మనకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె పాపం హౌస్ వైఫ్ ఉండే, ఇప్పుడు బయటకు వచ్చింది లేదు, ఏ రోజు చూసింది చేసింది లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటారా 3-4 టైమ్స్ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసిండు, కానీ ఆయన గెలుస్తలేడు. ఆయన రాజయోగం ఉందో లేదో మనకు ఐడియా లేదు, ఇంకా పాపం ఆయనకే తెలవాలి, ప్రయత్నం అయితే చేస్తుండు. ఇక లంకల దీపక్ రెడ్డి అంటారా అండి, ఇక హిందుత్వం కోసము పోరాడుతుండే అయితే మేము చూస్తున్నాము, చాలా మీడియాస్ చూస్తున్నాము, వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చూస్తున్నాము. మొన్న బంజారాస్లో ఏదైతే అమ్మవారి టెంపుల్ ఉందో అక్కడ కూడా మొత్తం టోటల్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం హిందుత్వాల కోసము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దళిత వాడలు చాలా ఉన్నాయి, ఇక్కడ దళిత వాడలకు కూడా దీపక్ రెడ్డి అనే వాళ్ళు వస్తున్నారు, చూసేసి ఏంటంటే వాళ్ళు దళితులకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. దళితుల వాడాలలో ఏమైపోతుందంటే మురికి కుంటలు, వాళ్ళు ఏంటంటే కొంచెం ఇల్లిటరల్ చాలా ఉంటారు, వాళ్ళకి వచ్చే పథకాలు ఎవరు చేసేటోళ్ళు లేరు, వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. దీపక్ రెడ్డి గారు అంటున్నారు అక్కడ వాళ్ళకి నేను అన్ని చేయిస్తాను, నేను 100% అసెంబ్లీలో నేను పోరాడి చేపిస్తాను అని అందరు వాగ్దానం చేస్తుండు. జూబ్లీహిల్స్ ఎక్కువ మైనార్టీ ఓట్స్ ఉంటాయన్న, సో మరి ఎట్లా మరి బీజేపీకి మద్దతు దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ? వాళ్ళకి దొరుకుతాయండి మైనార్టీస్, మొత్తం మైనార్టీస్. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మైనార్టీస్ ముస్లిమ్స్ ఓట్లు మాకు రావు, ముస్లిమ్స్ ఓట్లు మాకు వద్దనట్లేరు. ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో, దేశద్రోహాలు ఉంటారో వాళ్ళ ఓట్లు వద్దు మాకు, వాళ్ళని దూరం చేయండి, మాకు వాళ్ళ ఓట్లు అడగము, మాకు వద్దు. మేమేమంటే మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరమే, మళ్ళీ మైనార్టీ ఓట్స్ అవసరం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు దీపక్ రెడ్డి కూడా అదే అంటున్నారు, మైనార్టీస్ కూడా మా సోదరులే అంటున్నాడు, ఏమంటే టెర్రరిస్టులు మాకు వద్దంటారు, ఎంఐఎం వద్దంటారు. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా పోటీ చేసిన దీపక్ రెడ్డి గారు, సో ఓడిపోవడం జరిగింది. సో మరి ఆ సానుభూతి ఓట్లు ఏమైనా పడతాయి ఈసారి? లేదు, ఈసారి ఆయన గట్టినే ప్రయత్నం చేస్తారు, మాకు కూడా కనిపిస్తుంది, మేము కూడా వాతావరణం చూస్తున్నాం, మా ఏరియాలో వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నారు బాగానే. ఈసారి మాత్రం వాళ్ళకు అనుకూలంగానే ఉంది అని కనిపిస్తుంది మాకు పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారెంటీలు అంటా ఉంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం, అన్ని పథకాలు ఇచ్చినాం అని అంటా ఉంది. సో మరి ఎట్లా ఉండొచ్చు ఈ 3 పార్టీల మధ్య పోటీ, ఎవరికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పథకాల విషయంలో చూసుకుంటే? ఇప్పుడు చూసుకుంటే అండి, వాళ్ళేమో ఎంఐఎం ఓట్ల మీదే ఆధారపడి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మైనార్టీ ఓట్ల మీదే ఉన్నారు. కానీ ఇంత చేసినాక మళ్ళీ మైనార్టీ ఓట్స్ ఎందుకు అడుగుతారు వాళ్ళు? వీళ్ళు మంచిగా చేస్తే ఇంట్లో కూర్చుంటేనే చాలు, వాళ్ళు చేసిన పథకాలు మంచి పనులు ఉంటే ఇంట్లో కూర్చున్నా సరే మంచిగా ఓట్లు వేసుకొని గెలుచుకుంటారు. కానీ ఇద్దరు ఏం చేయలేని వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఏంటంటే బీజేపీకి అవకాశం ఇస్తే వాళ్ళు మంచిగా చేస్తారని ఆలోచన ప్రజలకు వచ్చేసింది, అదే నాకైతే అనిపిస్తుంది వాళ్ళే గెలుస్తారని బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి ఉంది. కాకపోతే మేము చూస్తున్నాం అందరు ఎవరు ఒక 10 మందిని చూసి అడిగితే హోటల్ దగ్గర కానీ, పాన్ షాప్ దగ్గర కానీ, ఎక్కడ టీ కొట్టు దగ్గర, ఎక్కడ హోటల్ దగ్గర వెళ్తే మాట్లాడితే ఈసారి బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, అక్కడ ప్రజలే అంటున్నారు. బాగానే అనిపిస్తుంది నాకు తెలిసి అయితే ఈసారి ఇద్దరి మధ్యలో బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది, నాకైతే అదే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.